హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వికెట్ పడింది. అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలో ఎలిమినేట్ అయ్యారు. నిజానికి మనీష్ మంచి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంటే, కానీ అనూహ్యంగా రెండో వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిగా తప్పలేదు. ఇక మనీష్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కొంచెం షాకింగ్గానే అనిపించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత జరిగే బిగ్ బాస్ బజ్ని శివాజీ హోస్ట్ చేస్తుండడంతో మంచి హోప్ అయితే వచ్చేసింది. సీనియర్ యాక్టర్ కావడం, బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ కావడంతో ఆయన హోస్టింగ్ ఎలా చేస్తారనేది కూడా ప్రస్తుతానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ అంచనాల్ని అందుకుంటూ బజ్ హోస్టింగ్లో దుమ్ము రేపుతున్నాడు మన శివన్న అలియాస్ శివాజీ. ఇక బిగ్ బాస్ బజ్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో చెడుగుడు ఆడుకోవచ్చు. అయితే అలా చెడుగుడు ఆడుకోవాలి అంటే అక్కడ సరైన హోస్ట్ కావాలి. ఆ సరైన హోస్టే ఈ శివన్న. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 9 నుండి రెండో వారం ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ స్టేజ్పై హోస్ట్ నాగార్జునతో మాట్లాడి వెంటనే బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మర్యాద మనీష్కి శివాజీ బజ్లోకి చాలా స్పెషల్గా వెరైటీగా వెల్కమ్ అయితే చెప్పడం జరిగింది. మర్యాద కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి కన్ఫ్యూజన్ క్రియేటర్గా మారి రెండో వారమే ఎలిమినేట్ అయ్యి ఈ హాట్ సీట్లోకి రాబోతున్నాడు మన బిజినెస్ మ్యాన్ మర్యాద మనీష్ అంటూ చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ అయితే చేశాడు. ఇక మనీష్ని చాలా మర్యాదగా తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టిన శివాజీ ఆ తర్వాత తన ప్రశ్నలతో మనీష్కి హీటెక్కించాడనే చెప్పచ్చు. ముందుగా నీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుంది అని శివాజీ ప్రశ్నించితే, నేను నా అభిప్రాయాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయాను, అలాగే కొంచెం ఎక్కువగా థింక్ చేశానేమో అని అనుకుంటున్నాను అని మర్యాద మనీష్ అనగానే, అనుకోవడం ఏం కాదులే, అదే కరెక్ట్ అంటూ శివాజీ నవ్వుతూ చెప్పేశాడు. ముఖ్యంగా నువ్వు ఓనర్స్ అంటే నచ్చలేదు అని ముందు రోజు చెప్పి నామినేషన్స్లో ప్రియా శ్రీజాను నామినేట్ చేయకపోవడంతో నీకు మైనస్ అయ్యింది అని అంటే, ఓ అవునా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ అయితే పెట్టేశాడు. ఆ వెంటనే నా ఆలోచనలు నాకు ఉన్నాయి, అందుకే నేను వారిద్దరిని నామినేట్ చేయలేదు అని చెప్తే, అందుకే ఆడియన్స్ కూడా నీకు ఓట్లు వేయలేదు వారి ఆలోచనలతో అంటూ శివాజీ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రియా శ్రీజలపై నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని ప్రశ్నిస్తే, వారిద్దరూ ఒక డిక్టేటర్స్లా ఉంటారు, అందరూ వారి మాటే వినాలి, వారు చెప్పిందే నిజం, వినకపోతే మాత్రం గై గై అంటూ రచ్చ రచ్చ చేస్తారు, వరస్ట్ అంటూ చెప్పడంతో ఈ మాట వారి ముఖం మీద చెప్పింటే ఈరోజు నువ్వు ఆ ఇంట్లో ఆ ఇద్దరిలో ఒకరు ఈ హాట్ సీట్లో ఉండేవారు అంటూ శివాజీ అయితే చెప్పాడు. ఇక భరణి గురించి అడిగితే, భరణి కొంచెం స్మార్ట్ ప్లే చేస్తున్నాడు, తన ఫేస్ మాస్క్ ఇంకా తీయలేదు, సాఫ్ట్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు, కానీ కనిపించేది నిజం కాదు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక తనుజ గురించి అడగడంతో, ఆమె మంచిగా గేమ్ ఆడుతుంటుంది, బాగుంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది అంటూ చెప్పడం అయితే మంచి అభిప్రాయం ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక ఇమ్ము గురించి అడిగేసరికి, ఇమ్మాన్యుయల్ సూపర్, అంతే, టాస్క్లో సూపర్, మనోడు టాప్ 5 వరకు వెళ్తాడు అని కరాఖండిగా అయితే చెప్పడం జరిగింది. ఇక హరిత హరీష్ గురించి మాట్లాడితే, హరీష్ చాలా మంచోడు సార్, కానీ హరీష్ కొన్ని ముందే అనుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు, వాటికి మనం మ్యాచ్ అవ్వకపోయేసరికి అలా ఫీల్ అవుతున్నాడు అంతే, లేకపోతే మనోడు సూపర్ అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా ఈ సీజన్లో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్గా కనిపిస్తున్నారు అని అడిగితే, హరీష్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్, తనూజ పేర్లు అయితే చెప్పాడు. ఇక చివరగా శివాజీ మర్యాద మనీష్తో, నువ్వు ఎన్నో పనులు వదులుకొని బిగ్ బాస్ కోసం ఎంతో ఇష్టంగా వచ్చావు కదా, 2 వారాలకే వెళ్ళిపోతున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నిస్తే, నేను ఏమీ అనుకోవడం లేదు సార్, ఇంత ఫాస్ట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తాను అని అస్సలు ఊహించలేదు, నాకున్న బ్రెయిన్కి ఖచ్చితంగా మినిమంలో మినిమం 10 వారాల పాటు హౌస్లో ఉంటాను అనే ఆ విధంగానే ప్రీ ప్లాన్డ్ అయి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాను, కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నవి అన్నీ జరగవు కావు, కాబట్టి ఇక ముందు జీవితం ఎలా ఉంటుందో బయటకు వెళ్ళి చూడాలి అంటూ మర్యాద మనీష్ చెప్పాడు.
దీంతో శివాజీ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ అంటూ ఇక మర్యాద మనీష్ని చాలా మర్యాదగా బిగ్ బాస్ బజ్ నుంచి అయితే పంపించేయడం జరిగింది. మరి ఈ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.